ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. చూస్తున్నారా శ్రీవారి టెంపుల్. సో మంచి కురిసే వేళలో వర్షం పడుతున్న సమయంలో శ్రీవారి దర్శనం నాకు జరిగింది. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. స్వామివారి దర్శించుకోవడం అంటే ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే కానీ స్వామివారిని దర్శించుకోలేము. అలాంటిది మనం. సో మొత్తానికైతే నేను కడప నుంచి తిరుమలకైతే బయలుదేరాను. కడప నుంచి తిరుపతికి మనం ట్రైన్ ద్వారా అయితే నేను రీచ్ అయ్యాను. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి కొండపైకి వెళ్ళడానికి. బస్సులు కానీ కార్స్ కానీ వెహికల్స్ కానీ నెంబర్ ఆఫ్ ఉంటాయి తిరుపతి నుంచి. సో నేనైతే బస్ ద్వారా చూస్ చేసుకుని వెళ్తున్నాను. చూడండి, కొండపై మనం తిరుపతిలో చూపిస్తున్నాను మీకు. తిరుపతిలో మనం వెళ్ళాల్సిన ముఖ ద్వారం అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది కొండపైకి పోవడానికి. చూడండి ఎంత బాగుందో అట్మాస్ఫియర్. ప్రకృతి అందానికి నిలయం తిరుమల. సో ఇక్కడ మనం బస్ ఎక్కిన తర్వాత చెకప్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్లో అవన్నీ చెకప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ వచ్చేసి అక్కడ బస్సు ఉంటుంది, బస్ ఎక్కేయచ్చు. మన బస్ ఎక్కేసి మనం అక్కడ నుంచి మన ప్రయాణం మొదలు పెడుతున్నాము. సో నా ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా, ఎందుకంటే చాలా కష్టపడి ఈ వీడియో చేశాను మీ అందరికీ చూపించడానికి. ఎందుకంటే నేను ఎస్టర్డే దర్శనం అయితే చేసుకున్నాను. ఫుల్ వాన, ఒక పక్క మంచు, ఒక పక్క వాన, అసలు అమేజింగ్గా ఉంది ప్రయాణం అయితే. చూడండి ఇక్కడ చూడండి, ఏడుకొండలు పడేంత ఏడుకొండలతో చక్కగా కనపడుతున్నాయి ప్రకృతికి ఆలయం. సో ఇక్కడ ప్రకృతి ఎంత అందంగా చూడండి, క్లైమేట్ అయితే అద్భుతంగా ఉంది. సో ఇక్కడ నుంచి నేను ప్రతి ఒక్కటి క్లియర్ కట్టి చూపించాను. మంచు కురుస్తుంది, ఒక పక్క వాన పడుతుంది. అసలు పోయే కొద్దీ ఆ కూల్ నేచరు, అసలు వాతావరణం ఎంత అంత అందంగా ఉంది. చూడండి ఎంత ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఇట్లా మనం ఎంత చక్కనైన రోడ్లు, చక్కనైన వాతావరణం. అసలు ఒక పక్క ఫుల్ వాన, ఒక పక్క పొగ మంచు కమ్మేసింది. అసలు అమేజింగ్ ఉంది. అసలు చెప్పే కొద్దీ అసలు మాటలు కూడా చాలా అంత అందంగా జరిగిన ప్రయాణం అయితే. సో మొత్తానికి ఈ విధంగా నేను స్టార్ట్ అయితే జరిగింది ప్రయాణం. చూడండి ఎంత చూడండి, ఇవంతా పొగమంచు చూడండి, క్లియర్గా కనబడుతుందా? పొగమంచు మొత్తం చుట్టేసింది, మొత్తం పొగమంచే. అసలు అమేజింగ్. అసలు కనిపించట్ల ఆ పొగమంచుకి ఏమి ఎక్కడ ఉన్నాయి కూడా, అంత పొగమంచు కమ్మేసింది. ఎస్టర్డే నిన్న మార్నింగ్ వెళ్ళాను, నైట్ కల్లా రిటర్న్ అయి వచ్చేసాను. అంటే మాకు దగ్గరే కదా అని. సో 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకుని 3 hours టైం పట్టింది. చూడండి అసలు పొగమంచు ఎంత చూడండి, మంచు బాగా కురుస్తుంది. మంచు అయితే ఆ మంచు కురుస్తున్నప్పుడు మన ప్రయాణం ఎంత అందంగా ఉంటుందో మీకు తెలుసు కదా, అసలు అమేజింగ్ ఉంటుంది. చూడండి ఎంత ప్రకృతి అందంగా ఉందో. సో ఈ విధంగా నా ప్రయాణం అయితే చక్కగా జరిగిపోయింది. ఇలా వెళ్తూ ఉన్నాను. చూడండి ఇది ఎప్పుడు తెలుసా టైమింగ్, అర్లీ మార్నింగ్ కూడా కాదు, 9 o'clockకి అసలు పొగమంచు మొత్తం చుట్టేసింది తిరుమల అంతని. చూడండి ఎట్టుందో. ఇవి అర్లీ మార్నింగ్ లాగా 3-4 o'clock లాగా ఉంటుందో లేదా, కానీ 3 o'clock కాదు. నేను తీసినవి ఆ టైం 9 o'clock ఫుల్ పొగమంచు మొత్తం కమ్మేసింది. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. అసలు 2 కళ్ళు కూడా చాలు మొత్తానికి. నేనైతే అమేజింగ్ జరిగింది. అసలు ఆ క్లైమేటు, ఆ వాతావరణం, వాన, పక్క పొగమంచు, అసలు సూపర్. అసలు మొత్తానికైతే ఫైనల్గా నేను తిరుమల కొండపైకి అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ నుంచి నా ప్రయాణం దాదాపు 3-4-5 hours అయితే తిరుమలలో ఉండి, తర్వాత అక్కడ జరిగిన ప్రదేశాలు కొన్ని వీడియోస్ అయితే తీయడం జరిగింది. అవి మీతో షేర్ చేయడానికే వీడియో చేస్తున్నాను. చూడండి అసలు పొగమంచు చూడండి, అసలు మంచు ఎంత అందంగా చూడండి. అసలు వావ్ అనాలా మీరు. అసలు నాకైతే అమేజింగ్. స్వామి వారి దయతో నాకు నిన్నైతే దర్శనం అయితే బాగా జరిగింది. చూడండి ఇది మన తిరుమలలోని స్వామివారు ఉన్న ఫొటోస్. సో మొత్తానికి అయితే తిరుమల అయితే రీచ్ అయ్యాము. ఇది టెంపుల్ ఎంట్రన్స్. చూడండి భక్తులు చాలామంది వచ్చారు. నిన్న సోమవారమైన భక్తులు చాలామంది ఉన్నారు. సో మొత్తాన్ని ఇక్కడ మనము చూసుకుంటే ఎంత చక్కగా ఉందో చూడండి. ఒక పక్క పొగమంచు చూడండి ఎంత అమేజింగ్ ఉందో. పొగమంచు మొత్తం చుట్టేసిన స్వామివారి టెంపుల్ చుట్టుపక్కల అటుపక్క మొత్తం పొగమంచే.
ఒక పక్క వాన పడుతుంది, ఒక పక్క పొగ మంచు, ఒక పక్క వాన, ఒక పక్క పొగ మంచు, ఒక పక్క భక్తుల గోవింద నామాలతో ఎంత అందంగా ఉందో చూడండి. ఈ వీడియో అంతా మీకోసమే, మీరు చూస్తారని ఉద్దేశంతో ఈ వీడియో మొత్తం పెడుతున్నాను. దయచేసి పూర్తి చూడండి. శ్రీవారి టెంపుల్ ఇక్కడ వచ్చిన భక్తులు చాలామంది స్వామివారి దర్శించుకుంటారు. స్వామివారి దర్శించుకునే ముందు వరహార గోవింద స్వామిని దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాతనే స్వామివారు దర్శించుకుంటారు. మొత్తానికి అయితే ఫైనల్ తిరుమల చేరుకున్న తర్వాత నేను వరహార గోవింద స్వామిని దర్శించుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చి టెంకాయ కొట్టి హారతి ఇచ్చి స్వామివారి ఇక్కడ నుంచి మొత్తం విజువల్స్ చూస్తుంటే అమేజింగ్ ఉంది. దండం పెట్టుకుంటా అంటే అసలు ఫుల్ వాన, అసలు మామూలు లేదు వాన, ఫుల్ వాన, మంచు కురుస్తుంది. అసలు అమేజింగ్. అసలు తిరుమల నిన్న ఈ డిసెంబర్లో మంత్లో ఎప్పుడు వచ్చినా మీరు తిరుమల అసలు అమేజింగ్ ఉంటాయి. ఎందుకంటే ఒక పక్క పొగ మంచు, ఒక పక్క మంచు, ఒక పక్క వాన, ఒక పక్క అసలు అమేజింగ్ ఉంది అసలు దర్శనం చేసుకోవడం అయితే. సో మొత్తానికి అయితే నేనైతే ఇక్కడ దర్శించుకోవడానికి ఫస్ట్ స్వామివారి దర్శించుకున్న తర్వాత భోజనం అన్నదానం ఉంటుంది ఆ పక్కనే. అన్నదానం కూడా చక్కగా ఉంది. అసలు ఎంత కమ్మని అన్నదానము, అసలు కమ్మగా అసలు స్వామివారి ప్రసాదం. చూడండి ఇక్కడ కోనేరు ఎంత చక్కగా ఉందో. ఈ కోనేరు చూడండి, ఫుల్ వాన పడుతున్నాయి కదా, వాటర్ కూడా ఎంత అందంగా ఉందో చూడండి. క్లియర్గా ఎంత అందంగా భక్తులందరూ ఇక్కడ స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత స్వామివారి దర్శించుకోవడానికి బయలుదేరుతారు. చూడండి నేను వరహార దేవుని దర్శించుకున్న తర్వాత గోవింద దర్శించుకున్న తర్వాత బయట చాలామంది భక్తులందరూ వీళ్ళందరూ వరహార నరసింహస్వామి పేరు వస్తుంది ఎక్కువ. వరాహ గోవింద స్వామిని దర్శించుకోవడానికి భక్తులందరూ చాలామంది రద్దీ. నేనైతే ఫుల్ రద్దీ, దాదాపు ½ అవర్ టైం పట్టింది నాకైతే దర్శించుకొని బయటకు రావడం. సో నేను స్వామివారి దర్శించుకుని బయటకు వచ్చిన కదా, అన్నదానం పక్కనే ఉంది కదా, అది తినేసి అది అక్కడే అన్నదానము. చూడండి ఈ ఫోటో ఎంత అందంగా ఉందో, అసలు అమేజింగ్ కదా. అసలు ఫోటో గీయడం అంటే ఎంత చక్కగా ఉందో చూడండి, అమేజింగ్. అసలు వావ్, అసలు ఇలా ఎంత గీసిన వాళ్ళు సూపర్, అసలు అమేజింగ్ ఉంది ఫోటో గీయడం. సో మొత్తానికి ఇది ఎక్కడ కాదు, అన్నదానం క్షేత్రంలోనే ఉంటుంది ఈ బిల్డింగ్. సో మీరు కంపల్సరీ చూసింటారు కూడా, అమేజింగ్ ఉంది కదండి పిక్. సో మొత్తానికి అన్నదానం అయితే నేను చేశాను. సో సూపర్ ఉంది అసలు. మామూలుగా సాంబార్ అన్నము, పచ్చడి, అది దోసకాయ కర్రీ, రసం సూపర్. రసం తర్వాత మజ్జిగ సూపర్. అసలు గతంలో కన్నా ఇప్పుడు ఇంకా సూపర్గా ఉండే ఫుడ్ అయితే, ఎక్సలెంట్గా ఉంది. సో నేనైతే మొత్తం 300 రూపీస్ దర్శించుకోవడానికి బయలుదేరాను. ఫుల్ వాన్. అసలు ఇది ఎప్పుడు చూస్తే టైమింగ్ 12కి నేను 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకున్నాను 2 months ముందు. తీసుకుని వెళ్తున్న టైంలో ఫుల్ వర్షం. చూడండి ఇదే లైన్, 300 రూపీస్ టికెట్స్ లైన్ ఇది. నేను మొత్తానికి ఫైనల్గా అయితే స్వామివారి దర్శించుకున్నాను. నాకైతే అరౌండ్ 3.5 hours పట్టింది దర్శించుకోవడానికి. సో నేను 12:45కి వెళ్ళాను, తిరిగి నేను 3:45కి వచ్చాను. 3 hours